క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యలో మనం యేసుక్రీస్తు యొక్క నిజమైన అధికారం ఏంటని మనం తెలియబోతున్నాం. ఒక గ్రామంలో గర్వంతో నిండిన ఒక వ్యాపారి ఉండెను. ఆయన ఒకరోజు ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు దగ్గర, అయ్యా, మీరు చేస్తున్న కార్యం అన్నీ నేను చూశాను. ప్రజలందరూ మీ దగ్గరికి వస్తున్నారు, మీ మాటలను వింటున్నారు. నేను చూస్తూ ఉన్నాను. మీ విజయానికి రహస్యం ఏంటి అని అడుగుతున్నారు. దానికి ఆ గురువు ఒక చిరునవ్వుతో, బిడ్డ, నేను రోజు నన్ను తగ్గించుకొని ఈ ప్రపంచంలో నన్ను చుట్టి ఉండిన విషయాలన్నీ చూసి అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుని ఉన్నాను. అదే ఈ రహస్యానికి ఒక కారణం అని చెప్తారు. ఈ మాటల్ని విన్న తర్వాత ఆ వ్యాపారి గర్వంతో, నాకు అన్నీ తెలుసు, నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేవు, ఎందుకంటే నేనే గొప్ప, నాకు అన్నీ తెలుసు అని ఒక గర్వంతో తిరిగి వెళ్ళిపోయాను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పవిత్ర గ్రంథము కూడా మనకి నేర్పించినది ఇదే. యేసు ప్రభు గుడిలో ఉన్నప్పుడు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళందరూ యేసు దగ్గరికి వచ్చి, మీరు ఏ అధికారంతో ఇది చేస్తున్నారు అని అడిగారు. దానికి యేసు వాళ్ళు అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా మళ్ళొక ప్రశ్న వాళ్ళని తిరిగి అడుగుతున్నారు. బప్తిజము యోహాను ఆయన ఇచ్చిన ఒక బప్తిజము ఈ లోక సంబంధించిందా లేకపోతే దేవుని దగ్గర నుంచా అని అడుగుతున్నారు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళందరూ వాళ్ళతోనే మాట్లాడుకొని, ఒకవేళ అది దేవుని దగ్గర నుంచి వచ్చినది అని మనం చెప్తుంటే మనం ఆయన ఒక ప్రవక్త అని ఒప్పుకుంటాం. లేదు, ఈ లోక సంబంధించినది అని చెప్తుంటే ప్రజలందరూ ఆయన నిజమైన ప్రవక్త అని ఎన్నుకున్నారు. మనం ప్రజల ముందు తిరుగుబాటు అవుతాం. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, వాళ్ళు యేసుని ఒక నిజమైన అధికారాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. వాళ్ళతో ఉన్న అహంకారం, గర్వం ఇవన్నీ వాళ్ళ కన్నుని మూసేసింది. మనం ఆ కథలో విన్నట్టు ఆ వ్యాపారిలాగా ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. మాకు ఏమీ తెలియదు అని జవాబిచ్చారు. దానికి యేసు, మీరు ఏం చెప్పకపోతే నా అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని జవాబు నేను ఇవ్వను అని చెప్పారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆహ్వాన కాలం 3వ వారంలో ప్రవేశించిన మనము ఈనాటి సువిశేషం గ్రంథం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం వినయంతో ఉండాలా. చెప్పడానికి ఈ మాట చాలా సులభంగా ఉండవచ్చు, కానీ ఇది మన జీవితంలో తీసుకుని వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మనల్ని మనం తగ్గించడం చాలా కష్టం. రెండవదిగా మనం సత్యాన్ని వెతకాల. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తువే నిజమైన సత్యం, జీవం, మార్గం అని చెప్పారు. అలాంటి సత్యం చాలా సులభంగా మన ముందే ఉంది. మూడవదిగా యేసుక్రీస్తు యొక్క నిజమైన అధికారంని మనం ఈ ఆహ్వాన కాలంలో ఎన్నుకోవాలా. ఈ మూడుని మనం గుర్తించినప్పుడు యేసు ప్రభు నిశ్చయంగా మన జీవితంలోనికి ప్రవేశించి మనకు కావాల్సిన శక్తిని ఆయన ఇస్తూ ఉంటారు. ఆమేన్.